కృష్ణా జిల్లా గుడివాడలో వెంకటేశ్వర స్వామి కిరీటం వివాదం కొలిక్కి వచ్చింది. 2 రోజుల క్రితం తాకట్టులో ఉన్న స్వర్ణ కిరీటాన్ని తీసుకొచ్చిన ఆలయ కమిటీ దానిని ప్రజల ముందు ప్రదర్శించింది. ఈ నెల 27న సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం దానిని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ కమిటీ ప్రకటించింది. జరిగిన తప్పునకు మన్నించమంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ అలవర్తి శ్రీనివాసరావు గుడివాడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. కిరీటం స్వామివారికి ఆలయానికి చేరడం సంతోషంగా ఉందన్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకి అపచారం జరిగిన మాట వాస్తవమే. ఆ అపచారాన్ని వెంటనే సరిదిద్ది కమిటీ కూడా ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి అవన్నీ ఎవరో కూడా కావాలని చేసినవి కాదు, అనుకోకుండా జరిగినాయి. ఏదేమైనప్పటికీ అంతా సక్రమంగా జరిగి ఆయన యొక్క కిరీటం మరలా ఆయన శిరస్సుని అధిరోహిస్తూ ఉంది. చాలా సంతోషం. బుధవారం రోజున సంప్రోక్షణ చేసి ఆ కిరీటాన్ని కూడా ఆయనకి అలంకరిస్తారు. అది యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగినటువంటి పొరపాటుని వెంటనే సరిదిద్దుకోవడం మానవ సహజం. తప్పు జరిగినప్పుడు వెంటనే సరిదిద్దుకోవడం